ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నందిగామ ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. వేతనాల పెంపు సహా పలు డిమాండ్లతో అంగన్వాడీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె గోపాల్ మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న మినీ వర్కర్లను మెయిన్ సెంటర్ గా మార్చాలని, గ్రాట్యుటీ అమలుకు మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. అంగన్వాడీ ప్రాజెక్టు లీడర్ని, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు. నా పేరు మధుకుమారి. మేము నిన్న 23, 24 తారీఖుల్లో రిలే నిరాహార దీక్ష చేపట్టాము. నిన్న వర్కర్స్ అందరం చేపట్టాము. ఈరోజు హెల్పర్స్ అందరం కలిసి ఈ యొక్క నిరసనలో కార్యక్రమంలో పాల్గొన్నాము. మా డిమాండ్స్ ఏంటంటే, ఫస్ట్ కనీస వేతనం మాకు కావాలి. అంటే మా కుటుంబ ఖర్చుల నిమిత్తము, మా పిల్లల చదువుల నిమిత్తము, అన్నిటికీ మాకు ఇచ్చే ఈ యొక్క పెరిగిన రేట్లకు అనుగుణంగా, అంటే పెరిగిన ధరల నిమిత్తం మాకు ఇచ్చే ఈ 11,500 ఏమాత్రం మా కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఉంది. మేము మా కుటుంబాలన్నీ రోడ్డును పడే పరిస్థితి ఉంది. మా హెల్పర్స్కి వచ్చి 7,000 రూపాయలే ఇస్తున్నారు. ఆ 7,000కి కనీసం లీటర్ పాలు 80 రూపాయలు అమ్ముతున్నాయి. మరి కూరగాయల ఖర్చులు అనేకమైన రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి ఈ 7,000కి మా కుటుంబాలను పోషించుకోలేక కనీసం మేము అప్పుల బారిన పడి వడ్డీలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మాకు కనీస వేతనం అంటే, ఈ ప్రభుత్వం మేము 42 రోజులు ధర్నా చేసినప్పుడు మా పక్కన కూర్చొని మా ప్రభుత్వం వస్తే మీకు జీతం పెంచుతామని చెప్పారు. కానీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా మాకు ఈనాటికి కూడా జీతాలు పెంచలేదు. మాకు గత 9 సంవత్సరాల నుంచి కూడా 1,000 రూపాయలు మాత్రమే పెంచారు. ఇప్పుడు మాకు వేసవి కాలం సెలవులు, కాలేజీలకు సెలవులు ఉన్నాయి, స్కూల్కి సెలవులు ఉన్నాయి. కానీ మా దగ్గరకు వచ్చేది 3 to 5 పిల్లలు మాత్రమే. చిన్న పిల్లలు వడదెబ్బకి పెద్దవాళ్ళనే బయటికి రానికోకుండా ఇంట్లో ఉండే పరిస్థితి. అలాంటిది చిన్నపిల్లలు మా దగ్గరకు వచ్చి ఎండ దెబ్బలు తిని ఎంతో ఇబ్బంది పడుతున్నారని పేరెంట్స్ కూడా వాపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు వేసవికాలం సెలవులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వని పక్షంలో మార్చి 2న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంది. కాబట్టి మా సమ్మెను విపరీతంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమమే కాదు, ఇంకా సమ్మెలకు కూడా మేము ఏకగ్రీవంగా సమ్మెకు కూడా దిగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి చెప్పాము. అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యే గారు అందరూ మమ్మల్ని గురించి వాళ్ళకి వేతనాలు పెంచాలనే చెప్తున్నారు. మరి మంత్రులకు వర్యులను కూడా కలిసాము. మా యూనియన్ కలిసింది, మాట్లాడాము. మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కాబట్టి మాకు ఇచ్చిన మాట మేమేమి డిమాండ్స్గా అడగట్లేదు, పెద్ద గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు. మాకు ఇచ్చారు, మా పక్కన కూర్చొని మాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఇచ్చిన హామీని నెరవేర్చమని అడుగుతున్నాం.